విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా గోపాలపట్నంలో జరగబోయే పైడితల్లి అమ్మవారి మహోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పండుగ నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మొదటి మంగళవారంలో ఈసారి పండగ నిర్ణయించడం జరిగింది. 3వ తారీఖు పుట్ట బంగారంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. 4వ తారీఖు సాయంత్రం తొలేల సంబరం గోపాలపట్నం నూకాలమ్మ ఆలయం నుంచి ప్రారంభమై పైడితల్లమ్మ ఆలయం వరకు మెయిన్ రోడ్డు పైన తొలేల సంబరం ఘనంగా జరపబడుతుంది. ప్రతి ఏడాదిలాగే ప్రధాన పండుగ మే 5వ తారీఖు ఉదయం నుంచి కూడా అమ్మవారిని 5 గంటల నుంచి దర్శనాలు జరుగుతాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి పండుగ గ్రామదేవత పండుగ. గోపాలపట్నంలో గ్రామస్తులందరికీ కూడా గ్రామదేవతగా జ్ఞానపడేటువంటి పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో బంధువుల్ని, మిగిలినటువంటి ప్రజలందరినీ కూడా ఆహ్వానించి ఈ పండుగ జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. సో పండుగలో అందరూ కూడా పాల్గొనాలని, ముఖ్యంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.